ఎల్లారెడ్డిపేట ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల ఎంపీడీఓ జి సత్తయ్య, వీర్నపల్లి మండలం ఎంపీడీఓ రఘురాం మరియు ఈ జానకి, ఏఈ అనిల్, ఏఈ విశ్వన్ మరియు ఎల్లారెడ్డిపేట మండల ప్రతి ఒక గ్రామం నుండి, వీర్నపల్లి మండలం ప్రతి గ్రామం నుండి మంచినీటి సహాయకులకు 4 రోజుల శిక్షణ కార్యక్రమం ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించబడింది. ఇటు కార్యక్రమంలో గత 3 రోజుల నుండి పైప్ లైన్ రిపేర్, పంపింగ్, ఎలక్ట్రికల్, సింగిల్ ఫేజ్, 3 ఫేజ్ చేతి పంపు రిపేరు పై శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ రోజు చివరి రోజు మంచినీటి నాణ్యతను మరియు గ్లోబలైజేషన్ పై గ్రామీణ మంచినీటి సహాయకులకు మాస్టర్ ట్రైన్ మైక్రోబయాలజిస్ట్ సున్నం అనిల్, సిహెచ్ విశ్వం, ఈఎక్స్ ఈ ఇంజనీర్ ఎం జానకి మరియు వీర్నపల్లి ఎంపీడీఓ మరియు ఎల్లారెడ్డిపేట ఎంపీడీఓ ఇటు కార్యక్రమంలో పాల్గొని శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన మన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మేడం గారికి స్వాగతం. మేడం 2 విషయాలు ఈ ప్రోగ్రామ్ మీద మాట్లాడారు. గ్రామ మంచినీటి సహాయకుడు 4వ రోజు చివరి రోజు అయిన ఈ ప్రోగ్రామ్కి ఇచ్చేసిన మన వీర్నపల్లి ఎంపీడీఓ సార్ గారు, ఎల్లారెడ్డిపేట ఎంపీడీఓ సార్ గారికి మరియు మన డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మేడం గారికి స్వాగతం. అయితే మేడం మార్నింగ్ నుంచి వీళ్ళకి నీటి నాణ్యత పైన అవగాహన కల్పించడం జరిగింది మేడం. అండ్ ప్రతి వాళ్ళు వాళ్ళ జీపీకి సంబంధించిన క్లోరోస్కోప్ తీసుకొచ్చి మరియు ఇక్కడ అన్ని టెస్ట్ చేసి వాళ్ళు కూడా సొంతంగా ఏం నేర్చుకున్నారో కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకున్నారు మేడం. ఈ నీటి నాణ్యత దానిపైన అందరికీ పరీక్ష నిర్వహించడం జరిగింది. దాంట్లో కూడా వాళ్ళందరూ మంచిగా రాశారు మేడం. వాళ్ళందరికీ అవగాహన ఉందన్నట్టు నీటి నాణ్యత మరియు దాని క్లోరినేషన్ పైన అందరికీ అవగాహన వచ్చిందా? మిగతా 3 రోజులు లాస్ట్ వీక్ చేతి పంపులు, ఈ 4 రోజుల ప్రోగ్రామ్ లో అన్నిటికంటే ఎక్కువ నచ్చింది మీకు, ఎక్కువ అవగాహన అయింది ఏది? ఏ రోజు? బిర్యానీ పెట్టిరానా? ఎన్ని విధాలుగా మనం నీటి సరఫరా చేసినా అది నాణ్యంగా లేకపోతే వ్యర్థమే. కావున అది నాణ్యత గురించి ఈరోజు నేర్చుకున్నాం కాబట్టి అందరికీ ఈరోజు నచ్చింది. ఈరోజు 4వ రోజు కార్యక్రమానికి చేసిన మన ఈ మేడం గారికి మరియు ఎంపీడీఓ వీర్నపల్లి గారికి మరియు శిక్షకులందరికీ ఈరోజు పాల్గొన్న మీ అందరికీ నమస్కారము. 4 రోజుల సెషన్స్ ముగించుకొని చాలా చక్కటి విషయాలు నేర్చుకున్నారు. 4 రకాల ఐటమ్స్ కూడా నేర్చుకొని ఈ గ్రామాలకు వెళ్తున్నారు. ఆల్రెడీ నేను ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతి రోజు చేస్తున్నాను. ఈరోజు కార్యక్రమం అయితే డైలీ చేసేది క్లోరోస్కోప్ పరీక్షలు ఇవన్నీ కూడా వెంట మనం రికార్డులో నమోదు చేసుకోండి. చేతి పంపుల రిపేర్ కూడా చాలా చక్కగా చేసేది. మోటార్ రిపేర్ కానీ ఇది కానీ పైప్ లైన్ లీకేజ్ అని కట్టడం ఇవన్నీ కూడా మీరు చేస్తున్నటువంటి దైనందిన కార్యక్రమాలు. ఈ మంచినీటి కార్యక్రమం మీరు సప్లై చేసినందుకు చాలా ధన్యవాదాలు చెప్తున్నాం. మంచి కార్యక్రమం మన గ్రామంలో మనం చేస్తున్నాం. చాలా చక్కటి నీరు మన ప్రజలకు, గ్రామ ప్రజలకు అందిస్తున్నాం. ఈ 4 రోజుల సెషన్స్ చాలా చక్కగా నేర్చుకొని రేపటి నుంచి మరి మరింత మెరుగ్గా చేయాలని తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు. ఎవరికి ఇచ్చారు మండలంలో మీకంటే మీ అందరు రేపు మీ అందరు కూడా వస్తాయి. డబ్బులు వచ్చిన 1 నెల జీతం వచ్చింది, 1 నెల వచ్చింది గవర్నమెంట్ నుంచి రాకుండా కూడా మీకు అడ్వైజ్ చెప్పి ఆల్రెడీ చెప్పారు. మన మండలంలో ఒక విలేజ్, ఒకసారి విలేజ్ మధ్యమాన అనుకుంటారు అందరికి వచ్చింది. దాన్ని మాట్లాడండి. అందరికీ కూడా 1 or 2 days మీ అందరికీ కూడా ఇప్పించి ఏర్పాటు చేశాను. డోంట్ వరీ, మీరు బాగా పనిచేయండి. నేను మాట్లాడింది మీకు వస్తాయి. ఈ రోజు రేపట్లో మీకు మీ అకౌంట్ కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి అమౌంట్స్.
దానికంటే ముందు కూడా ఏదైనా డబ్బులు ఉంటే కూడా వాళ్ళని పర్సనల్ ఇవ్వమని చెప్పి మనం అటెండ్ చేసుకోమని కూడా చెప్పాను నాకు. ఇప్పుడు ఈ లీకేజ్ కూడా మేడం లీకేజ్ ఇస్తారు కదా, ఆ లీకేజ్ కూడా ఏం చేస్తారంటే మీరు త్వరగా రెస్పాండ్ అవ్వాలి. మనకి వీర్నాపల్లిలో మీరు వచ్చి చూసి మరి పిలిస్తే కానీ రాలేదు 1-2 సందర్భాలు. ఎందుకంటే అవి రోడ్ సైడ్ ఉన్నా కానీ ఏమవుతుందంటే ఇప్పుడు ఆ పైపు పగిలినప్పుడు దానిలో మళ్ళీ మట్టి బ్యాక్టీరియా ఏదైనా దానిలో ఉన్న వైరస్ ఉంటే మళ్ళీ రివర్స్లో వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు ఎంటైర్ మనకు ఊళ్ళో అన్ని చోట్ల కూడా ప్రాబ్లమ్స్ డైవర్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక చిన్న సంఘటన చెప్తాను. 2009లో మేడం అది నేను యాచార మండలం రంగారెడ్డి డిస్టిక్లో పనిచేస్తున్నప్పుడు ఒకరోజు ఉదయమే నాకు 5 గంటలకు కాల్ వచ్చింది. 5 మొత్తం దగ్గర ఊరంతా కంప్లీట్ హాస్పిటలైజ్డ్. నాకు మన మెడికల్ ఆఫీసర్ వీళ్ళందరూ కాల్ చేసి అడిగిన గుడా ఉన్నా అక్కడికి వెళ్ళిపోవాలి. అసలు ఎక్కడ జరిగింది ఏంటి అంటే అది ఊరు చివరగా వాటర్ వచ్చే ప్లేస్ నుంచి ఒక చిన్న అక్కడ ఒక రాయి ఉంది. ఆ రాయి పక్కకి వెళ్ళి వచ్చింది పైపు, అక్కడ పగిలింది. దాన్ని ఐడెంటిఫై చేయకుండా మీరు వాటర్ సప్లై చేశారు. ఇప్పుడు మొత్తం కూడా మేము కాల్సి వచ్చింది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ఉంటే మీరు ఏదైనా అప్పటికప్పుడుగా దాన్ని రెక్టిఫై చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఈరోజు గ్రామ మంచినీటి సహాయకుల శిక్షణ శిబిరం 4వ రోజు 24 తారీఖు నుండి యాక్చువల్గా రేపటి వరకు ఉండాల్సింది ఈరోజే చేస్తున్నాము. 7 తారీఖు వరకు 4 సెషన్ల లెక్కన మన ప్రోగ్రామ్ కంప్లీట్ చేస్తున్నాము. ఈ 4 సెషన్ పెట్టుకోవడంతో ఉపయోగం ఉందా? నేర్చుకున్నారా ఏమన్నా? అంటే ఒక రోజంతా మీ రోజు మాది ఇంకా టైం వేస్ట్ చేయలేదు కదా. ఎందుకంటే నేర్చుకున్నామని తృప్తి ఉంది. మీరు తృప్తిగా నేర్చుకున్నామంటే మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మీకు తెలిసింది ఇంకా తెలియనిది ఏమన్నా ఉన్నదనిపించిందా? ఇంకా నేర్చుకుంటే బాగుంది అనిపించిందా? అది నేర్చుకోవాలంటే మళ్ళీ ఫీల్డ్ మీదకి పోవాలి. మీరు చేస్తున్నప్పుడు డౌట్లు వస్తాయి కదా, అప్పుడు మళ్ళీ తర్వాత కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకోవాలి ప్రాక్టికల్గా. అప్పుడు మనకి ఇంకా డౌట్లు అని ఇంకా క్లారిఫై అవుతాయి. సో ఏదేమైనా సరే మనకి వాటర్ సప్లై వాటర్ క్వాలిటీ మీద మీకు రాజరెడ్డి గారు చాలా డీటెయిల్గా చెప్పుకుంటారు. మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. మీకు క్లోరినేషన్ ఎందుకు చేయాలనేది అవగాహన వచ్చిందా? ఎవరైనా ఒకరు ఎందుకు చేయాలని చెప్పారు కదా, ఎవరైనా ఒకరు అందరిట్లో తలపిగా ఇందాక మీరు లాస్ట్ మీరు చెప్పండి. మీరే అందరికీ ఆరోగ్యకరంగా దానికి అవగాహన రిటైర్ అనేది చెప్పింది. ఏ కలర్ రావాలి, దాని దగ్గర ఎంత పాయింట్ రావాలి, మధ్యలో ఎంత పాయింట్ రావాలి, లాస్ట్ ఎంత పాయింట్ రావాలి అవగాహన మాకు అందరికీ అనిపిస్తుంది. టెస్ట్ చేసి మీ దగ్గర ప్రతి ఒక్క దగ్గర రిజిస్టర్లు ఉన్నాయి. గ్రామ పంచాయతీలో 7 రిజిస్టర్ అని మేము 7 రిజిస్టర్స్ అని ఇచ్చినాం. సెక్రటరీ దగ్గర ఉంటాయి. ఐడియా మీకు అందరికీ. అది రోజు రెగ్యులర్గా మేము టెస్ట్ చేసి సెక్రటరీతో అందులో మీకు వచ్చిన రేటింగ్ ఎంటర్ చేయించాలి. ఇది ఈ రోజుతో అయిపోలేదు, ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇది మీరు రెగ్యులర్గా మెయింటైన్ చేస్తుంటే ఇప్పుడు నేను వస్తాం, విలేజ్కి వస్తాం. వచ్చినప్పుడు నేను రిజిస్టర్ చూస్తాం. మేము వచ్చేటప్పుడు మీరు రిజిస్టర్ ఎంటర్ అయి ఉండాలి. మేము కానీ ఎంపీడో కానీ దీంట్లో కానీ ఎవరు వచ్చినా సరే రిజిస్టర్నే అడుగుతారు. అడిగినప్పుడు అవన్నీ ఎంటర్ అయి ఉండాలి. రెగ్యులర్గా మెయింటైన్ చేయాలి. సో అట్లా చేసినప్పుడు అంటే ఎంటర్ చేయమంటే చేయకుండా ఎంటర్ చేయడం కాదు, ప్రతి టెస్ట్ చేయాలి, ఎంటర్ చేయాలి. సో క్లోరినేషన్ చేసుకోవడం వల్ల మన క్రిముల నుండి బాగా పడకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం అనేది అందరికీ అవగాహన వచ్చింది. సో ఈ సెషన్ దాంతో క్లోజ్ చేస్తున్నాము. ఇప్పటి నుండి గ్రామ సహాయకులుగా 100% సేవలు అందిస్తారు కదా, ఇస్తున్నారు. ఇంకా
పరిస్థితుల్లో ఉన్నాం. ఇక్కడికి మీటింగ్ కానీ 9,500 ఈ రోజులలో ప్రతి ఒక్కటి పెరగడం జరిగింది. 1 కిలో టమాటా కొనాలంటే 100 రూపాయలు ఉంది ఈరోజు కిలో టమాటా 100 రూపాయలు. అలాంటిది మాకు సరిపడే జీతాలు పెంచాలి. రెండవది, అన్ని పనులు మేము జీపీలలో అన్ని పనులు చేస్తున్నాం. ట్రాక్టర్ నడపడానికి కూడా ముందు వెళ్తున్నాం. నీళ్లు వదలడానికి మోటార్లు రిపేర్ అయితే మోటార్లు కూడా రిపేర్ చేస్తున్నాం. అన్నిటికీ ముందంజలో ఉన్నాం, కానీ సరిపడే వేతనాలు మాత్రం లేవు మాకు. మా వేతనాల గురించి మీరు పెద్దలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మాకు ట్రైనింగ్ ప్రోగ్రాంలో చివరి రోజు అయిన ఈరోజు మనం వాటర్ క్వాలిటీ అంటే నీటి యొక్క నాణ్యత దానిపైన అవగాహన కోసం, క్లోరినేషన్ పైన అవగాహన కోసం నేర్చుకున్నాం కదా. ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన మన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మేడం గారికి స్వాగతం. మేడం 2 విషయాలు ఈ ప్రోగ్రాం మీద మాట్లాడాల్సింది. గ్రామ మంచినీటి సహాయకుడు 4వ రోజు చివరి రోజు అయిన ఈ ప్రోగ్రామ్కి ఇచ్చేసిన మన నిన్నపల్లి ఎంపీడీఓ సార్ గారు, ఎల్లారెడ్డిపేట ఎంపీడీఓ సార్ గారికి మరియు మన డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి స్వాగతం. అయితే మేడం మార్నింగ్ నుంచి వీళ్ళకి నీటి నాణ్యత పైన అవగాహన కల్పించడం జరిగింది మేడం. అండ్ ప్రతి వాళ్ళు వాళ్ళ జీపీకి సంబంధించిన క్లోరోస్కోప్ తీసుకొచ్చి మరియు ఇక్కడ అన్ని టెస్ట్ చేసి వాళ్ళు కూడా సొంతంగా ఏం నేర్చుకున్నారో కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకున్నారు మేడం. ఈ నీటి నాణ్యత దానిపైన అందరికీ పరీక్ష నిర్వహించడం జరిగింది. దాంట్లో కూడా వాళ్ళందరూ మంచిగా రాశారు మేడం. వాళ్ళందరికీ అవగాహన ఉందన్నట్టు నీటి నాణ్యత మరియు దాని క్లోరినేషన్ పైన అందరికీ అవగాహన వచ్చిందా? మిగతా 3 రోజులు లాస్ట్ వీక్ చేతి పంపులు. ఈ 4 రోజుల ప్రోగ్రామ్ లో అన్నిటికంటే ఎక్కువ నచ్చింది మీకు, ఎక్కువ అవగాహన అయింది ఏది? ఏ రోజు? బిర్యానీ పెట్టిరా? ఎన్ని విధాలుగా మనం నీటి సరఫరా చేసినా అది నాణ్యంగా లేకపోతే వ్యర్థమే. కావున అది నాణ్యత గురించి ఈరోజు నేర్చుకున్నాం కాబట్టి అందరికీ ఈరోజు నచ్చింది. ఈరోజు 4వ రోజు కార్యక్రమానికి చేసిన మన ఈ మేడం గారికి మరియు ఎంపీడీఓ వెంకటరెడ్డి గారికి మరియు వీళ్ళందరికీ ఈరోజు పాల్గొన్న మీ అందరికీ నమస్కారము. 4 రోజుల సెషన్స్ నేర్చుకొని చాలా చక్కటి విషయాలు నేర్చుకున్నారు. 4 రకాల ఐటమ్స్ కూడా నేర్చుకొని ఈ గ్రామాలకు వెళ్తున్నారు. ఆల్రెడీ నేను ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతి రోజు చేస్తున్నాను. ఈరోజు కార్యక్రమం ఏంటంటే డైలీ చేసేది ఫ్లోరోస్కోప్ పరీక్షలు ఇవన్నీ కూడా వెంట మనం రికార్డులో నమోదు చేసుకోండి. చేతి పంపుల రిపేర్ కూడా చాలా సక్రమంగా చేసేది. మోటార్ రిపేర్ కానీ ఇది కానీ పైప్ లైన్ లీకేజ్ అని కట్టడం ఇవన్నీ కూడా మీరు చేస్తున్నటువంటి దైనందిన కార్యక్రమాలు. ఈ మంచి కార్యక్రమం మీరు సప్లై చేసినందుకు చాలా ధన్యవాదాలు చెప్తున్నాం. మంచి కార్యక్రమం మన గ్రామంలో మనం చేస్తున్నాం. చాలా చక్కటి నీరు మన ప్రజలకు, గ్రామ ప్రజలకు అందిస్తున్నాం. ఈ 4 రోజుల సెషన్స్ చాలా చక్కగా నేర్చుకొని రేపటి నుంచి మరి మరింత మెరుగ్గా చేయాలని తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు. ఒకరికి ఇచ్చారు, ఎవరికి ఒకరికి ఇచ్చారు మండలంలో. మీకంటే మీ అందరు రేపు మీ అందరు కూడా వస్తాయి. డబ్బులు వచ్చిన 1 నెల జీతం వచ్చింది. 1 నెల వచ్చింది గవర్నమెంట్ నుంచి రాకుండా కూడా మీకు అడ్వైజ్ చెప్పి ఆల్రెడీ చెప్పారు. మన మండలంలో ఒక విలేజ్, ఒకసారి విలేజ్ మధ్యమాన అనుకుంటారు. అందరికి వచ్చి దాన్ని మాట్లాడాలి. అందరికీ కూడా 1 or 2 days మీ అందరికీ పంపించి ఏర్పాటు చేశాను. రోడ్డు వారి మీరు బాగా పనిచేయండి. నేను మాట్లాడింది దాని మీకు వస్తాయి. ఈ రోజు రేపట్లో మీకు మీ అకౌంట్ కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి అమౌంట్స్. దానికంటే ముందు కూడా ఏదైనా డబ్బులు ఉంటే కూడా వాళ్ళని పర్సనల్ ఇవ్వమని చెప్పి మనం అటెండ్ చేసుకోమని కూడా చెప్పాను.
ఇప్పుడు ఈ లీకేజ్ కూడా మేడం మీరే చూస్తారు కదా, ఆ లీకేజ్ అయినప్పుడు కూడా ఏం చేస్తారంటే మీరు త్వరగా రెస్పాండ్ అవ్వాలి. మనకి వీర్నాపల్లిలో మీరు వచ్చి చూసి మరి పిలిస్తే కానీ రాలేదు 1-2 సందర్భాలు. ఎందుకంటే అవి రోడ్ సైడ్ ఉన్నా కానీ ఏమవుతుందంటే మీకు ఆ పైపు పగిలినప్పుడు దానిలో మళ్ళీ మట్టి బ్యాక్టీరియా ఏదైనా దానిలో ఉన్న వైరస్ ఉంటుందని రివర్స్లో వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు ఎంటైర్ మనకు ఊళ్ళో అన్ని చోట్ల కూడా ప్రాబ్లం వస్తుంది, డైవర్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక చిన్న సంఘటన చెప్తాను. 2009లో మేడం అది నేను యాచార మండలం రంగారెడ్డి డిస్టిక్లో పనిచేస్తున్నప్పుడు ఒకరోజు ఉదయమే నాకు 5 గంటల కాల్ వచ్చింది. 5 మొత్తం డైరెక్ట్ అయితే ఊళ్ళతో కంప్లీట్ హాస్పిటలైజ్డ్. నాకు మన మెడికల్ ఆఫీసర్ వీళ్ళందరూ కాల్ చేసి అడిగి నేను గుడా ఉన్నా అక్కడికి వెళ్ళిపోవాలి. అసలు ఎక్కడ జరిగింది ఏంటి అంటే అది ఊరు చివరగా వాటర్ వచ్చే ప్లేస్ నుంచి ఒక చిన్న అక్కడ ఒక రాయి ఉంది, ఆ రాయి పక్కకి వెళ్ళి వచ్చింది పైపు, అక్కడ పగిలింది. దాన్ని ఐడెంటిఫై చేయకుండా వీళ్ళు వాటర్ సప్లై చేశారు. ఇప్పుడు మొత్తం కూడా మేము కాల్సి వచ్చింది. కాబట్టి ఇలాంటి చిన్న ఉంటే మీరు ఏదైనా అప్పటికప్పుడుగా దాన్ని రెక్టిఫై చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఈరోజు గ్రామ మంచినీటి సహాయకుల శిక్షణ శిబిరం 4వ రోజు 24 తారీఖు నుండి యాక్చువల్గా రేపటి వరకు ఉండాల్సింది ఈరోజే చేస్తున్నాము. 7 తారీఖు వరకు 4 సెషన్ల లెక్కన మనం ప్రోగ్రామ్ కంప్లీట్ చేస్తున్నాము. ఈ 4 సెషన్ పెట్టుకోవడంతో ఉపయోగం ఉందా? నేర్చుకున్నారా ఏమన్నా? అంటే ఒక రోజంతా మీ రోజు మాది ఇంకా టైం వేస్ట్ చేయలేదు కదా. ఎందుకంటే నేర్చుకున్నామని తృప్తి ఉంది. మీరు తృప్తిగా నేర్చుకున్నామంటే మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మీకు తెలిసింది ఇంకా తెలియని ఏమైనా ఉన్నదనిపించిందా? ఇంకా నేర్చుకుంటే బాగుంది అనిపించిందా? అది నేర్చుకోవాలంటే మళ్ళీ ఫీల్డ్ మీదకి పోవాలి. మీరు చేస్తున్నప్పుడు డౌట్లు వస్తాయి కదా, అప్పుడు మళ్ళీ తర్వాత కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకోవాలి ప్రాక్టికల్గా. అప్పుడు మనకి ఇంకా డౌట్లు అనేది ఇంకా క్లారిఫై అవుతాయి. సో ఏదేమైనా సరే మనకి వాటర్ సప్లై వాటర్ క్వాలిటీ మీద మీకు రాజరెడ్డి గారు చాలా డీటెయిల్గా చెప్పుకుంటారు. మళ్ళీ నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. మీకు క్లోరినేషన్ ఎందుకు చేయాలనేది అవగాహన వచ్చిందా? ఎవరైనా ఒకరు ఎందుకు చేయాలని చెప్పారు కదా, ఎవరైనా ఒకరు అందరిట్లో తలపిగా ఇందాక మీరు లాస్ట్ మీరు చెప్పండి. మీరే అందరికి ఆరోగ్యకరంగా దానికి అవగాహన రిపేర్ అనేది చెప్పింది. ఏ కలర్ రావాలి, దాని దగ్గర ఎంత పాయింట్ కావాలి, మధ్యలో ఎంత పాయింట్ కావాలి, లాస్ట్ ఎంత పాయింట్ కావాలని అవగాహన మాకు అందరికీ అనిపిస్తుంది. టెస్ట్ చేసి మీ దగ్గర ప్రతి ఒక్క దగ్గర రిజిస్టర్లు ఉన్నాయి. గ్రామ పంచాయతీలో 7 రిజిస్టర్లని మేము 7 రిజిస్టర్స్ అని ఇచ్చినాం. సెక్రటరీ దగ్గర ఉంటాయి. ఐడియా ఉందా మీకు అందరికీ? అది రోజు రెగ్యులర్గా మేము టెస్ట్ చేసి సెక్రటరీతో అందులో మీకు వచ్చిన రీడింగ్ ఎంటర్ చేయించాలి. ఇది ఈ రోజు అయిపోలేదు, ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇది మీరు రెగ్యులర్గా మెయింటైన్ చేస్తుంటే ఇప్పుడు నేను వస్తాను, విలేజ్కి వస్తాను, వచ్చినప్పుడు నేను రిజిస్టర్ చూస్తాను. మేము వచ్చేటప్పుడు మీరు రిజిస్టర్ ఎంటర్ అయి ఉండాలి. మేము కానీ ఎంపీడో గారు దీంట్లో ఎవరు వచ్చినా సరే రిజిస్టర్నే అడుగుతారు. అడిగినప్పుడు అవన్నీ ఎంటర్ అయి ఉండాలి, రెగ్యులర్గా మెయింటైన్ చేయాలి. సో అవి చేసినప్పుడు అంటే ఎంటర్ చేయమంటే చేయకుండా ఎంటర్ చేయడం కాదు, ప్రతి టెస్ట్ చేయాలి, ఎంటర్ చేయాలి. సో గ్రాడ్యుయేషన్ చేసుకోవడం వల్ల మనం క్రిముల నుండి బాగా పడకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం అనేది అందరికీ అవగాహన వచ్చింది. సో ఈ సెషన్ దాంతో క్లోజ్ చేస్తున్నాము. ఇప్పటి నుండి గ్రామ సహాయకులుగా 100% సేవలు అందిస్తారు కదా, ఇస్తున్నారు. ఇంకా కొంచెం కొత్తగా ఇస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ
ఇక్కడికి మీటింగ్ కానీ 9,500 ఈ రోజులలో ప్రతి ఒక్కటి పెరగడం జరిగింది. 1 కిలో టమాటా కొనాలంటే 100 రూపాయలు ఉంది. ఈరోజు కిలో టమాటా 100 రూపాయలు. అలాంటిది మాకు సరిపడే జీతాలు పెంచాలి. రెండవది, అన్ని పనులు మేము జీపీలలో అన్ని పనులు చేస్తున్నాం. ట్రాక్టర్ నడపడానికి కూడా ముందు ఎత్తున్నాం. నీళ్లు వదలడానికి మోటార్లు రిపేర్ అయితే మోటార్లు కూడా రిపేర్ చేస్తున్నాం. అన్నిటికీ ముందంజలో ఉన్నాం, కానీ సరిపడే వేతనాలు మాత్రం లేవు మాకు. మా వేతనాల గురించి మీరు పెద్దలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మాకు తెలియదు. అంటే ఎలక్ట్రీషియన్ కోసం నాకు తెలియదు. అంటే మోటారు దేనివల్ల పాడైపోతుందో, దేనివల్ల అంటే బీచ్ పై పోతే ఏ విధంగా ఉంటుందో అనే విషయాన్ని కూడా నేను తెలుసుకున్నాను. అదేవిధంగా మళ్ళీ హ్యాండ్ పంప్స్ కూడా నాకు తెలియదు. హ్యాండ్ పంప్లో అసలు ఏమి ఉంటుందో, అసలు 100 మీటర్ల లోతులకే హ్యాండ్ పంప్ వర్క్ చేస్తుంది అనే విషయం కూడా నాకు తెలియదు. తర్వాత మేము ఈ శిక్షణ ద్వారానే ఆ విషయాన్ని తెలుసుకున్నాను. అదేవిధంగా నీటిలో క్లోరినేషన్ ఎందుకు చేయాలంటే నీటిలో బ్యాక్టీరియా వస్తుంది కాబట్టి, అంటే పైప్ చాలా అంటే వాటర్ అనేది చాలా దూరానికి వస్తున్నాయి కాబట్టి బ్యాక్టీరియా అనేది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం అంటే ఒక 10,000 లీటర్లు 40 గ్రాముల బ్లీచింగ్ పౌడర్ వేసినప్పుడు దాంట్లో ఉన్న బ్యాక్టీరియాను చనిపోతుందని విషయాన్ని మనకి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసినందుకు అదేవిధంగా సార్ గారికి కూడా ధన్యవాదాలు. ఓకే అవసరం లేదు. అట్లా మీరు అర్థం కాడేసరికి అంటే ప్రతి సబ్జెక్టు ఒక్క రోజు పెట్టుకోవడం వల్ల అదే సబ్జెక్ట్ మీద మనం చాలా డీటెయిల్గా మాట్లాడుకుంటుంది. ఆ సబ్జెక్ట్ మనము ఎంత లేదా ఫస్ట్ అందరికీ సర్టిఫికేట్ అందరూ జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే మేము జాబ్ వచ్చినప్పుడు మా సర్టిఫికేట్ చూపిస్తేనే ఎట్లా తీసుకున్నారో మీకు కూడా ఇప్పుడు 5 మీ ట్రైనింగ్ గుర్తింపు ఉంది. సో అందరూ జాగ్రత్తగా పెట్టుకోవాలి సర్టిఫికేట్. ఎం రామకృష్ణ, రాజన్నపేట. గొల్లపల్లి, నెక్స్ట్ మల్లారపు వెంకటేష్, వెంకటాపూర్. నెక్స్ట్ మునిగే రమేష్, అగ్రహారం. దేవునిగుట్ట తాండ. నెక్స్ట్ బొమ్మిడి భాస్కర్, నారాయణపూర్. పల్లి దేవయ్య, పోతిరెడ్డిపల్లి. ఒడ్డు పాలపల్లు, కడలింగంపల్లి. జే నర్సయ్య, గుండారం. రెడీ ఉన్నారు. రవి, తిమ్మాపూర్. బాకుర్పల్లి తండ, రామచంద్ర. ఓకే సంతోష్, గుంటపల్లి చెరువు తండ. కోనేటి మల్లేశం, గోపాపూర్. స్వామి సింగారం, సతీష్, ఎల్లారెడ్డిపేట. పదిరా రాజు, పదిరా. రెడీ ఉండాలి. నెక్స్ట్ శ్రీధర్, మణిమల్ల. నెక్స్ట్ కమల్, ఎర్రగడ్డ తాండ. ఓకే. మాలో దేనియా, మణిమల్ల తాండ. ఓకే. మనోహర్, రంగా. యూనపల్లి నరేష్. రమేష్, బాబాజీ. రాజు, సీతారాం నాయక్ తాండ. లక్ష్మణ్, గంజే.
ఎవరికైనా సర్టిఫికేట్ రాని వాళ్ళు ఉంటే లేకపోతే పేరు రాని వాళ్ళు ఉన్నా కూడా మళ్ళీ రేపు డిస్ట్రిబ్యూట్ చేయాలి. స్టార్ట్ అయింది. ఇది మీరు రెగ్యులర్ మెయింటైన్ చేసుకుంటే ఇప్పుడు మేము వస్తాం, విలేజ్కి వస్తాం, వచ్చినప్పుడు నేను రిజిస్టర్ చూస్తాం. మేము వచ్చేటప్పుడు మీరు రిజిస్టర్ ఎప్పుడై ఉండాలి. మేము కానీ ఎంపీడో కానీ దీంట్లో ఎవరు వచ్చినా సరే రిజిస్టర్నే అడుగుతారు. అడిగినప్పుడు అవన్నీ ఎంటర్ అయి ఉండాలి, రెగ్యులర్గా మెయింటైన్ చేయాలి. సో అలా చేసినప్పుడు అంటే ఎంటర్ చేయమంటే చేయకుండా ఎంటర్ చేయడం కాదు, ప్రతి టెస్ట్ చేయాలి, ఎంటర్ చేయాలి. సో గ్రాడ్యుయేషన్ చేసుకోవడం వల్ల మనం క్రిముల నుండి బాగా పడకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం అనేది అందరికీ అవగాహన వచ్చింది. సో ఈ సెషన్ దాంతో క్లోజ్ చేస్తున్నాము. ఇప్పటి నుండి గ్రామ సహాయకులుగా 100% సేవలు అందిస్తారు కదా, ఇస్తున్నారు. ఇంకా కొంచెం కొత్తగా ఇస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడికి మీటింగ్ కానీ 9,500 ఈ రోజులలో ప్రతి ఒక్కటి పెరగడం జరిగింది. 1 కిలో టమాటా కొనాలంటే 100 రూపాయలు ఉంది ఈరోజు కిలో టమాటా 100 రూపాయలు. అలాంటిది మాకు సరిపడే జీతాలు పెంచాలి. రెండవది అన్ని పనులు మేము జీపీలలో అన్ని పనులు చేస్తున్నాం. ట్రాక్టర్ నడపడానికి కూడా ముందు ఎత్తున్నాం. నీళ్లు వదలడానికి మోటార్లు రిపేర్ అయితే మోటార్లు కూడా రిపేర్ చేస్తున్నాం. అన్నిటికీ ముందంజలో ఉన్నాం, కానీ సరిపడే వేతనాలు మాత్రం లేవు మాకు. మా వేతనాల గురించి మీరు పెద్దలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక 20,000 జీతం వచ్చేటట్టు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. ఈ 4 రోజుల్లో చాలా నేర్చుకున్నాం. మాకు వచ్చేదానికంటే రెట్టింపు. ఏమైందంటే ఫస్ట్ ఒకరోజు మోటార్ అంటే నాది ఎలక్ట్రీషియన్, మోటార్ త్రీ ఫేస్ మోటార్ ఎన్ని లీటర్ల నీటిని పోస్తుందని తెలియదు మాకు. అలాంటిది కూడా చాలా నేర్పించారు. సింగిల్ ఫేస్ గంటకు ఎన్ని లీటర్లకు వస్తుందని తెలియదు, ఎవరికి తెలియదు, నాకే కాదు ఎవరికి తెలియదు. అలాంటిది 3 ఫేస్ ఎన్ని లీటర్లు వస్తుంది, గంటకు 3 ఫేస్ మోటార్ 14,400 లీటర్ల నీటిని బయటకు తీస్తుంది. రెండో పాయింట్, సింగిల్ ఫేస్ మోటార్ అయితే 3,600 లీటర్లు నీటిని బయట తీస్తుంది. ఇలాంటి కొత్త విషయాలు చాలా నేర్చుకున్నాం. ఇదే కాకుండా ఆర్పిఎం నిమిషానికి 47 రౌండ్లు కూడా తిరుగుతుంది మోటార్. ఒక సెకనుకు 47 రౌండ్లు, నిమిషానికి 2,840 రౌండ్లు తిరుగుతుంది మోటార్. దాన్ని మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే ఈరోజు మాకు నేర్పించారు కాబట్టి చాలా మాకు చాలా అర్థమైపోయింది. అదే కాకుండా పైప్ లైన్ ఏ విధంగా మనం కనెక్షన్ చేసుకోవాలి, నీటి ఎప్పుడైతే లీకేజ్ వస్తుందో అప్పుడే బ్యాక్టీరియా అనేది వ్యాపిస్తుంది. పైపుల ద్వారా ఊళ్ళో బ్యాక్టీరియా వస్తుంది. దానిని ఇమ్మీడియట్గా చేసుకుంటే రోగాల బారిన బయటపడతాం, లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఇంకొకటి ఈరోజు నేర్చుకున్నది ఏంటిదంటే హ్యాండ్ పంప్ ఏ విధంగా లోపల సిలిండర్ ఉంటుంది, వాటర్ ఎట్లా బయటకు వస్తున్నాయి అనేది కూడా తెలియదు, ఎవరికి తెలియదు. సిలిండర్ ఏం చేస్తుందంటే లోపల వాటర్ను పైకి కిందికి వేసేటప్పుడు ఈ పైపుల ద్వారా సిలిండర్ను చెక్వాల ద్వారా సిలిండర్ పైకి కిందికి వేసేసరికి వాటర్ బయటకు వచ్చేస్తున్నాయి. అదే కాకుండా ఇంకొకటి ఈరోజు కూడా వాటర్ను ఎలా చెక్ చేయాలి, ఎట్లా చెక్ చేయాలి. ఆ ట్యాంక్ దగ్గర అయితే మనం క్లోరినేషన్ బ్లీచింగ్ వేసినప్పుడు ఎన్ని పాయింట్లు రావాలి, మరి విలేజ్లోకి వెళ్ళినప్పుడు ఎంత రావాలి, చివరి దశలో ఎంత రావాలి, దీని గురించి కూడా చాలా నేర్చుకున్నాం. చెప్పగలిగినాము. 4 రోజులు పెట్టుకున్న ఒక్కొక్క సెషన్ ఒక్కొక్క డే పెట్టుకోవడం వల్ల చాలా విషయాలు నేను రామకృష్ణ, మాది రాజనగర్ విలేజ్, నేను కాలువలో పనిచేస్తాను. మేడం గారికి, అట్లా మా ఎంపీడీఓ సార్ గారికి, పెద్దలపేట మండల ఎంపీడీఓ సార్ గారికి, నిమ్మపల్లి ఎంపీడీఓ సార్ గారికి, నిమ్మపల్లి ఏఈ సార్ గారికి, మరియు నా తోటి మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ 4 రోజులలో చాలా నేర్చుకున్నాను. ఈ 3 తెలుసు, ఈ రోజు నేర్చుకునేది కొంచెం బాగానే ఉంది, తెలుసు కానీ ఇంకా మరీ తెలియదు అనుకుంటు. పోతే ఒకటి మన
హ్యాండ్ పంప్ అనేది నాకు అసలే తెలియదు. ఎలక్ట్రీషియన్ మేము పొలబ్బారు ఇదంటే మధ్యలో నేర్చుకున్నాం. చాలా కూడా అచ్చంపరి మీటింగ్ చెప్పిండు. ఈ హ్యాండ్ పంప్ గురించి అంటే నాకు అసలే తెలియదు. ఈ మంచినీటి గ్రామ మంచినీటి సారకులం అంటే మేము ఒక విలేజ్ పౌరుని కన్నా గొప్పతనంగా ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకంటే ప్రజలను కాపాడుకునేందుకు నా దగ్గర శక్తి ఉన్నదని నేర్చుకున్నంత ఫీల్ అవుతున్నాను. మరి ట్రైనింగ్ మంది వచ్చి మాకు నేర్పిన వారు కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు గ్రామ మంచినీటి సాయకుల శిక్షణ కార్యక్రమానికి చేసిన ఈ గారికి మరియు నిందపల్లి ఎంపీడో గారికి మరియు ఎల్లపేట ఎంపీడో గారికి ఏఈ గారికి మరియు శిక్షణ కార్యక్రమాన్ని పూర్తిగా అవగాహన చెప్పిన మన రాజిరెడ్డి గారికి, నాతోటి శిక్షణ సహాయకుల గారికి అందరికీ నా యొక్క నమస్కారములు. ఈరోజు వరకు 4 రోజుల శిక్షణ కార్యక్రమం పూర్తి జరిగింది. ఇట్టి శిక్షణ కార్యక్రమంలో మొదటి రోజు పైప్ లైన్ నాకైతే ఎలాంటి అవగాహన లేదు. కానీ ఈ శిక్షణ ద్వారా కొంత దాదాపు 50-75% అవగాహన కలిగింది. నేను ఎలాంటి పని చేయలేదు. నేను గజ్జనపల్లి కారాబార్, నా పేరు నాట నర్సయ్య. కానీ ఈ శిక్షణ ద్వారా చాలా మంచి అవగాహన కలిగింది. కాబట్టి ఇటు శిక్షణను కల్పించిన మన ఏఈ గారికి, మన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి ప్రతి ఒక్కరు పూర్తిగా కాకుండా దాదాపు 50% 75% దాదాపు అందరూ నేర్చుకున్నట్టే. కాబట్టి ఈరోజు జరిగిన ఫ్లోరేషన్ దాని ద్వారా అన్ని 3 రోజులు జరిగింది ఒక వంతు, ఈరోజు జరిగింది ఒక వంతు. ఈరోజు జరిగిన శిక్షణ కార్యక్రమంలో పూర్తి అవగాహన కలిగించిన మన రాజిరెడ్డి అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎంతో క్షుణ్ణంగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించినారు. కాబట్టి మనం కూడా వారు అవగాహన కల్పించినందుకు మనం కూడా అట్టి పనిని పూర్తిగా పని చేసి చూపించాలి. వారు గ్రామంలోకి వచ్చినప్పుడు మనం కూడా దాన్ని చేసి చూపించాలని మనందరి తరఫున నేను వారికి విన్నవిస్తున్నాను. కాబట్టి మనము ఇట్టి అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకొని తప్పకుండా పనిచేయాలి. ముఖ్యంగా ఈ వేదిక ద్వారా నేను కోరుకునేది ఏంటంటే, ఈ వేదిక ద్వారా ప్రభుత్వానికి విన్నవించాలని, ఏఈ గారికి, ఎంపీడో గారికి కనీస వేతనం అమలు చేయాలని, ఈ శిక్షణ కార్యక్రమంలో పనిచేసిన వారందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు కల్పించాలని, ఈ వేదిక ద్వారా ప్రభుత్వానికి పంపించాలని ప్రత్యేకంగా కోరుతున్నాను. మండల హెడ్ క్వార్టర్ గొల్లపల్లి స్టేట్ బ్యాంక్ అందరూ సహాయాలు ప్రత్యేక అలాంటి ఇలాంటి అవకాశాన్ని మాకు కూడా కల్పించి మాకు ఒక ట్రైనింగ్ అందించడానికి ధన్యవాదాలు. అయితే నేను చేసే గొల్లపల్లి గ్రామ పంచాయతీలో వర్క్ చేస్తాను, ప్లంబర్గా వర్క్ చేస్తాను. అంటే ప్లంబర్గా వర్క్ చేస్తా కానీ అంటే అన్ని వర్క్ చేస్తా, హెచ్డీ పైపు కూడా చేస్తా. కానీ అంటే ఈ మిషన్ పైపులు చేసిన అలాంటి చేయండి కాకుండా వేరే విధంగా మేము వేరే విధంగా చేంజ్ చేస్తాం. అంటే అంత నాణ్యత అంటే ఎంత దాని సైజు అంత దొడ్డు పైపు ఉండాలి కాబట్టి పోతే అంటే చిన్న పైపు కూడా దాని దగ్గర చేంజ్ చేస్తాం. అయితే నేను కమ్మి చేస్తాను, మా ఊరు మొత్తం నేను చూసుకుంటాను. అయితే మీరు పైన నాకు బోరింగ్ ఎలక్ట్రీషియన్ అంటే ఇప్పటి కూడా నాకు తెలియదు. గత అంటే ఎలక్ట్రీషియన్ కోసం నాకు తెలియదు. అంటే మోటారు దేనివల్ల పాడైపోతుందో, దేనివల్ల కడగదు అంటే బీజ్ పైపు పోతే ఏ విధంగా ఉంటుందో అనే విషయాన్ని కూడా నేను తెలుసుకున్నాను. అదేవిధంగా మళ్ళీ హ్యాండ్ పంప్స్ కూడా నాకు తెలియదు. హ్యాండ్ పంప్లో అసలు ఏమి ఉంటుందో, అసలు 100 మీటర్ల లోతులకే హ్యాండ్ పంప్ వర్క్ చేస్తుంది అనే విషయం కూడా నాకు తెలియదు. తర్వాత నేను ఈ శిక్షణ ద్వారానే ఆ విషయాన్ని తెలుసుకున్నాను. అదేవిధంగా నీటిలో ఫ్లోరినేషన్ ఎందుకు చేయాలంటే
దీంట్లో బ్యాక్టీరియా వస్తుంది కాబట్టి అంటే పైప్ లైన్ చాలా అంటే వాటర్ అనేది చాలా దూరం